అనేక విషయాలను వారు తెలియజేశారు రామకృష్ణ పరమహంస. అలా ఈ దేశం యొక్క హిందుత్వాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రపంచ యొక్క దేశాలలో వారు ప్రపంచ మహాసభలకు వెళ్ళవలసి వచ్చింది. అప్పటికి వారికి కావలసినటువంటి ధనసేకరణ, ఇక్కడ ఉన్నటువంటి రాజులు, ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ ధనసేకరణ చేసి వారు ఇక్కడి నుంచి పంపిస్తారు చికాగో. ఆ యొక్క సర్వమత సమ్మేళనం ఏదైతే సభలు ఏవైతున్నాయో 3 నెలలు వాయిదా పడి ఉంటుంది. అయినప్పటికీ కూడా వారు అక్కడే ఉంటారు. అందులో ఆయన వేషధారణ మన అందరికీ తెలుసు, కాషాయ వస్త్రాలు ధరించి ఉంటాడు. అట్లా చికాగో నగరంలో తిరుగుతూ ఉంటే ఒక అమ్మాయి ఏమంటుందండి, ఆయన చూడండి ఆయన వేషధారణ ఎలా ఉంది అని అంటుంది తన భర్తతో. అప్పుడు వివేకానందుడు అంటారు, ఈ యొక్క చికాగో నగరంలో టైలర్ ద్వారా మీరు మనిషిని చేయవచ్చు, కానీ భారతీయులు వ్యక్తిగతమైనటువంటి వాళ్ళు సంస్కృతి పద్ధతిలో, సామాజిక పద్ధతిలో సమావేశం ప్రారంభమైతే దీనికి ఆహ్వానం లేదు. కాబట్టి అక్కడ ఒక ప్రదేశం ఆయన చెప్తాడు, ఇక్కడ ఒక భారతదేశం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, మహాజ్ఞాని. ఈయన ఆ సమావేశంలో వ్యక్తి ఉత్తరం రాస్తాడు ఆ నిర్వాహకులకు. అప్పుడు ఆ నిర్వాహకులు ఆయనని పిలుస్తారు అక్కడికి. అప్పుడు వారు అందరూ కూడా ఆ సమావేశంలో అందరూ కూడా తమ యొక్క మతాల గురించి మాట్లాడుతూ, ఇనుప కండలు, ఉక్కు నరాలు కలిగినటువంటి కొంతమంది యువకులను కనుక నాకు ఇచ్చినట్లయితే ఈ భారతదేశం యొక్క రూపురేఖలను అంటే అలాంటి వ్యక్తిత్వము, అలాంటి నిబద్ధత, అలాంటి ధైర్యము ఉన్నటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానందుడు. కాబట్టి అలాంటి వివేకానందుని యొక్క జన్మదిన సందర్భంగా మన గ్రామంలో ఇలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి మనం ఆయన స్మరించుకుంటూ అనేక రకాలైన కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాము. కాబట్టి అందులో మీరందరూ భాగస్వాములై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది కోరుతూ నా మాటలు పూర్తి చేస్తాను. తగ్గకుండా ఉంటుంది. సమయం దృష్ట్యా భక్త గారి భౌతికను తగ్గించడం జరిగింది. అది కాకుండా మన మధ్యలో ఇంకొకరి ఫోటోను కూడా మనం ఇక్కడ దర్శించుకుంటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి యొక్క ఫోటోను కూడా ఇక్కడ మనం పెట్టి ఈరోజు పూజించుకోవడం జరుగుతుంది. కారణం, ఈ నెలలో వారి చేత లిఖింపబడినటువంటి రాజ్యాంగము మనకు అంటే గణతంత్ర దినాన్ని ఇచ్చినటువంటి రోజు కూడా ఇదే నెలలో ఉంది. మరి అటువంటి మహాపురుషుని వారి గురించి మాట్లాడాలంటే కూడా 2-3 గంటలు కూడా మనకు సరిపోదు. ఆ మహనీయుని కూడా ఈరోజు మనం స్మరించుకుంటూ, మరి చాలా సమయమైంది కాబట్టి పెద్దలు వారు వాళ్ళ చేతిలో ఇవి ఉంటాయి, చిట్టీలు ఉంటాయి. ఒక్కొక్కరుగా ఆ చిట్టీని తీసుకువెళ్తూ ఇప్పుడు సేనాపతి గారు, నేను రఘు పేరు మీ వ్యాసాల పోటీల్లో మీరు పొల్లోని పోటీలకు చెప్పకూడదు. మీరు వెళ్ళిపోవచ్చు, ఐడియా లేదు, కూర్చోండి. ఇంకా అయిపోయా, వీళ్ళు వేరు, మీరు రాసేది చేసే వాళ్ళు ఉన్నారమ్మా దీంట్లో ఎవరన్నా? కూర్చుందా 10:30కి స్టార్ట్ అయింది, 11:30 క్లోజ్ చేద్దాం, 11:30కు పూర్తి చేసేద్దాం. దయచేసి ఈ సంవత్సరం గ్రామ పెద్దలు ఒక ఈరోజు మీరు ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు గ్రామస్తులకు ఆదివారం శ్రీను గారు జయ జయ
వర్షితు వర్షితునే జయ జయ ఏమని శాకునమద్దిని నమ్యక బుద్ధి రేణపునే అయ అయ వర్షితునే జయ జయ ఏమని శాసురమద్ది నమ్యక బుద్ధి రేణపునే. ఏం ఆటలాడుతున్నారు ఈడ? అడ్డం పెట్టండి ఆడ బైకులే పెట్టింటివి. అరే సైకిల్ బైకులు న్యూస్ అనేది న్యూస్ పేపర్ పెట్టేసి పెద్ద మందరిలో ఘనంగా వివేకానంద జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం. ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేసేవాడికి ప్రతి ఒక్కరికి పోరుపోన కుమువలం ఆమె మోము పైన చిరునవ్వులం సరసనాట పాదాలకు మూవలం శరణమయ్యప్ప నా చిన్ని చేతులు చప్పట్లు కొడితినే నా చిన్ని గొంతులో కీర్తనలు చేస్తేనే నా చిన్ని మనసులో నీ స్మరణ చేస్తేనే తెలిసి తెలియని తనము నిన్నే తలుసుకుంటేనే బాలస్వామిని బంగారోయప్ప కన్యస్వామిని కరుణించోయ కూడా సమయం కాదు. చాలా చక్కగా చిన్నవారి బాలబాలికలందరూ కూడా మొదట పోటీలో ఇంకెవరైనా పాటల పోటీ ఇంకా కూడా రావచ్చు. ఇంకా కొత్త రాము గారు మీరు పాప పాట పాడుతున్నారుగా. ఓకే ఇంకా అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరు పెట్టండి బయటకండి. వచ్చి